మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. అమ్మ భూమి, నువ్వు బతికేసావమ్మా అని శారద చాలా సంతోషపడుతూ బయటకు వస్తుంది. గగన్ భూమి కళ్ళు తెరిచింది. భూమి చాలా బాగుంది అని శారద అంటూ ఉంటుంది. అవునా, నేను వెళ్ళి చూసి వస్తాను అని గగన్, శరత్చంద్ర ఇద్దరు ఒక్కసారిగా లోపలికి వెళ్ళబోతుంటారు. అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు. ఆగండి అని వాళ్ళని అడ్డుకుంటుంది. లేదు డాక్టర్, మేము చూడాలి అని గగన్ అంటూ ఉంటాడు. అవునని శారద కూడా అంటుంది. లేదు, మీరు ఇప్పుడే వెళ్ళడానికి వీల్లేదు. పేషెంట్కి జరిగింది హార్ట్ ఆపరేషన్. మీ ఇద్దరు ఒక్కసారిగా లోపలికి వెళ్ళి పేషెంట్ ముందర మళ్ళీ మీరు గొడవ పట్టారే అనుకోండి, అప్పుడు పేషెంట్ గుండె మళ్ళీ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు లోపలికి వెళ్ళకూడదు అని డాక్టర్ అంటుంది. అది కాదు డాక్టర్, వాళ్ళు చూడాలి అని శారద అడుగుతూ ఉంటుంది. దండం పెడుతూ ఇక శారద వేడుకుంటుంది. లేదండి, మీరిద్దరూ గొడవ పడ్డం నేను చూశాను. కాబట్టి నర్స్, నువ్వు వెళ్ళి పేషెంట్ ఎవరితో మాట్లాడాలో కలవాలనుకుంటుందో తెలుసుకొనిరా, వాళ్ళని మాత్రం లోపలికి పంపించు అని డాక్టర్ అంటుంది. ఇక నర్స్ భూమి దగ్గరికి వెళ్తుంది. మేడం, వాళ్ళిద్దరిలో ఒకరికి మాత్రమే లోపలికి పర్మిషన్ ఉంది. వాళ్ళల్లో మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు అని నర్స్ అడుగుతుంది. అప్పుడే భూమి గగన్ వైపు వేలు పెట్టి చూపిస్తూ ఉంటుంది. ఇక నర్స్ భూమి దగ్గర నుండి ఆ వేలు ఎవరి వైపు చూపిస్తుందా అని చూసి శరత్చంద్రని అనుకొని బయటకు వచ్చి, సార్, మేడం మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు, కాబట్టి మీరు మాత్రమే లోపలికి వెళ్ళండి అని నర్సు చెప్తూ ఉంటుంది. భూమి కాదు కాదు అని తల ఆడ్డంగా ఊపుతూ ఉంటుంది. ఇక నర్స్ ఇదంతా గమనించదు. శరత్చంద్ర మాత్రం ఇక చాలా సంతోషపడుతూ లోపలికి వస్తూ ఉంటాడు. భూమి తన పేరు చెప్పనందుకు గగన్ ఇంకా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక బయటికి వెళ్ళిపోతాడు. ఇక బాధపడుతున్న గగన్ వైపు చూసి ఇక శారదా పూర్ణి గగన్ వెనకే వస్తుంటారు. శరత్చంద్ర భూమి దగ్గరికి వెళ్తాడు. కూర్చొని, అమ్మ భూమి, చాలా భయపడ్డాను తెలుసా. నువ్వు నేల మీద పడిపోయిన దగ్గర నుంచి ఇదిగో ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచే వరకు క్షణం నేను ఎంత భయపడ్డానో తెలుసా. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచిన తర్వాత నేను చూసి నా మనసు కాస్త కుదిరిపడింది అని శరత్చంద్ర అంటాడు. గగన్ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు. అక్కడున్న దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. అక్కడి నుంచి కూడా పక్కకు వెళ్తూ ఉంటాడు. శారద కూడా దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది. ఇక గగన్ వెనకే వెళ్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్, చరణ్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. శరత్చంద్ర భూమితో, ఎందుకమ్మా నా ఇంటి మీదకు వచ్చి నా భార్య ప్రాణాలు తీయాలనుకున్న ఆ దుర్మార్గుణ్ణి ఎందుకమ్మా కాపాడావు, నీ ప్రాణాల మీదకి ఎందుకమ్మా తెచ్చుకున్నావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే కృష్ణప్రసాద్, చరణ్ ఇద్దరు కూడా అక్కడ నిలబడి భూమిని చూస్తూ ఉంటారు. ప్రాణానికి ప్రాణం అడ్డు వేసి ఆ గగన్ గారిని కాపాడాల్సిన అవసరం నీకేమొచ్చింది? ప్రేమించిన వాళ్ళ కోసం ఎంత దూరం అన్నా వెళ్తారని వింటూ ఉంటాను, కానీ నువ్వు కూడా ఆ గగన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావా? అందుకేనా ఇలా నువ్వు నీ ప్రాణాన్ని పరంగా పెట్టి వాడిని కాపాడావా అని శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు. అవును, చెప్పేసయ్యా అని కృష్ణప్రసాద్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా చరణ్ మాత్రం ఇదంతా విని షాక్ అవుతూ ఉంటాడు. చెప్పమ్మా, ప్రేమిస్తున్నావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అవునని భూమి అంటుంది. అవును, ప్రేమిస్తున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. చరణ్ ఇక షాక్ అయి ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇక చరణ్ బాధపడుతూ ఉంటాడు. శరత్చంద్ర కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే భూమి, అవును, ఒక కూతురుగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని భూమి మాట మార్చేస్తుంది. ఇక శరత్చంద్ర ఒక్కసారిగా రిలాక్స్ అవుతాడు. చరణ్ కూడా ఇక అమ్మయ్య అని రిలాక్స్ అవుతూ ఉంటాడు. మరి అయితే ఎందుకమ్మా ఇదంతా కూడా చేశావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నేను మీలో మా నాన్నను చూసుకుంటున్నాను. పరువే ప్రాణంగా బతికే మా నాన్న పరువు పోతే మీరు బతకలేరని నేను ఇదంతా చేశాను. మా నాన్న హంతకుడు కాకూడదని నేను ఇదంతా చేశాను అని భూమి చెప్తూ ఉంటుంది. మీరు ఆయన్ని చంపేస్తే ఆ పేరు, పదవి అన్నీ కూడా పోతాయి కదా. మిమ్మల్ని ఒక హంతకుడిగా చూసే కన్నా నా ప్రాణం ఇవ్వటమే నాకు మంచిదనిపించింది. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా అడ్డుపడ్డాను అని భూమి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే శరత్చంద్ర భూమి తల నిమురుతూ ఉంటాడు. నాకు ఊహ తెలియకముందే నాకు అమ్మ ప్రేమ దూరం అయ్యింది. నువ్వు ఎవరివో, ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వు ఎవరికి పుట్టావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు మాత్రం చాలా బాగా అర్థమైందమ్మా. నువ్వు మా అమ్మవి, నువ్వు మా అమ్మవమ్మా. అవునమ్మా భూమి, ఒక అమ్మ మాత్రమే బిడ్డల కోసం ఇంతగా ఆలోచించి ఏం చేయకుండానకనా సిద్ధమైపోతుంది, వెనకాడదు. నువ్వు నాకు అమ్మగా దూరం అయ్యి కూతురుగా దగ్గరయ్యావు, నువ్వు మా అమ్మవే అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక భూమి దానికి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురువమ్మా, కూతురువి అని శరత్చంద్ర భూమిని పట్టుకొని ఇక కంటతడి పెడుతూ ఉంటాడు. భూమి కూడా ఇక బాధపడుతూ ఉంటుంది. అప్పుడే నర్స్ అక్కడికి వస్తుంది. సార్, మీతో మేడం మాట్లాడారంట, ఒకసారి వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి,
రేపు నువ్వు మీ వాళ్ళని కలుసుకొని వాళ్ళతో పాటే వెళ్ళిపోవలసి వచ్చినప్పుడు ఈ నాన్నని మర్చిపోనని నాకు మాటివ్వమ్మా మాటివ్వు అని శరత్చంద్ర ఇక చేచాచి అడుగుతూ ఉంటాడు. ఇక భూమి శరత్చంద్ర చేతిలో చేయి వేసి మాటిస్తుంటుంది. చాలమ్మా, ఇది చాలు. నేను జీవితాంతం హాయిగా సంతోషంగా బతికేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా భూమి, నేను డాక్టర్ గారితో మాట్లాడుస్తాను అని శరత్చంద్ర ఇక చెప్తూ ఉంటాడు. చెర్రీ, నువ్వు కూడా వెళ్ళు, మామయ్యతో పాటే వెళ్ళరా, నీకే చెప్తుంది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అలాగేనంటూ ఇక చరణ్ కూడా శరత్చంద్ర వెనకే డాక్టర్ని కలవడానికి వెళ్ళిపోతాడు. వెంటనే కృష్ణప్రసాద్ భూమి పక్కకు కూర్చుంటాడు. అమ్మ భూమి, గగన్ని ప్రేమిస్తున్నావా? అందుకే నీ ప్రాణాన్ని పరంగా పెట్టి వాణ్ణి కాపాడావా అని అడిగినప్పుడు అవునని చెప్పేయచ్చు కదమ్మా, ఎందుకమ్మా చెప్పలేదు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. చెప్తే ఏం జరిగేది మామయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది. పగని పంతాన్ని పక్కన పెట్టి మీ ఇద్దరికి పెళ్లి చేసేవాడమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు మామయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది. నిన్ను బ్రతికించడం కోసం ఆయన పడిన తపన చార్టెడ్ ఫ్లైట్లో ముంబై నుంచి డాక్టర్ని తీసుకురావటము నేను మొత్తం కూడా చూశానమ్మా, చూసే నేను ఇలా చెప్తున్నాను అని కృష్ణప్రసాద్ ఇక చెప్తూ ఉంటాడు. ఇంటి చూసిన మీరు నేను ఆ మాట చెప్పిన మరుక్షణం ఇక్కడ బిగుసుకున్న నాన్న చేయిని మీరు గమనించలేదా మామయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది. అప్పుడే అంతకుముందు జరిగింది చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే శరత్చంద్ర ఆ గగన్ గారిని నువ్వు ప్రేమిస్తున్నావా, అందుకే నీ ప్రాణాన్ని పరంగా పెట్టి కాపాడావా అని శరత్చంద్ర అడిగినప్పుడు నిజంగానే భూమి అవునని ప్రేమిస్తున్నానని నిజం చెప్పి ఉంటుంది. అయితే వెంటనే శరత్చంద్ర పిడికిలు బిగిస్తాడు, కోపడుతూ ఉంటాడు. అది గమనించిన భూమి ఇక మాట మారుస్తుంది. ప్రేమించిన వాళ్ళ కోసం ఎవరైనా ఎంత దూరమైనా వెళ్తారు, ప్రాణమైనా ఇచ్చేస్తారు. నిజమే కదా మావయ్య? ఈ మాట నన్ను అడిగినప్పుడు నాన్న అవును అని నేను చెప్పినప్పుడు నాన్న చెయ్యి కోపంతో బిగుసుకుపోవడం నేను చూశాను మావయ్య. నేను నేను బ్రతికించుకున్నది అన్నట్లు నాన్న ముఖం పెట్టడం, ఆ భావాలన్నీ కూడా నేను గమనించాను మావయ్య. అలాంటిది నేను గగన్ గారిని బ్రతికించుకోవడం కోసమే చావటానికి సిద్ధపడ్డానని నాన్నకి తెలిస్తే నా ప్రేమని అస్సలు ఒప్పుకుంటారా అని భూమి ఇక ప్రశ్నిస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ని. ఏం మావయ్య ఏం మాట్లాడరే అని భూమి అడుగుతూ ఉంటుంది. సమాధానం లేని ప్రశ్నని అడిగితే నేను మాత్రం ఏమని సమాధానం చెప్పగలనమ్మా? నేను వచ్చిన అవకాశం గురించి ఆలోచిస్తే నువ్వు ముందు చూపుతో జరగబోయే దాని గురించి ఆలోచించావు. నేను వయసులో మాత్రమే పెద్దవాణ్ణమ్మా, నువ్వు ముందు చూపులో కూడా నాకంటే మించిపోయావు. నువ్వు బాగా ఆలోచించి ఈ నిర్ణయం చెప్పావని నాకు అర్థమైంది. కాకపోతే ముందు ఏం జరుగుతుందా అన్న ప్రశ్న అయితే అలాగే మిగిలిపోయింది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏమైనా జరగనివ్వండి మావయ్య, నాకు నాన్న కావాలి, గగన్ గారు కావాలి. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు దక్కకపోయినా నేను బ్రతికుండడంలో అసలు అర్థమే ఉండదు అని భూమి ఇక బాధపడుతూ ఉంటుంది. గగన్ శారదా పూర్ణి ముగ్గురు ఇంటికి వస్తారు. గగన్ భూమిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక గగన్ కాళ్ళకి గాయాలై ఉంటాయి. వాటికి ఇక శారదా మందు రాస్తూ ఉంటుంది. భూమి తనను కాకుండా శరత్చంద్రను చూపించిందని, తనని కలుస్తానని పిలవలేదని గగన్ ఇక తలుచుకొని బాధపడుతూ ఉంటాడు.